Hi friends, welcome to Max Labs YouTube channel. Today we are discussing about area of circle. మనకు రేడియస్ ఇస్తారు కదా, రేడియస్ ఇచ్చినప్పుడు సర్కిల్ది ఏరియా ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో ఫార్ములా అట్లనే ఒక 2 ఎగ్జాంపుల్ తోటి ఈ వీడియో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా అవుతుంది 2π r స్క్వేర్. పై అంటే వాల్యూ ఎంత తీసుకోవాలి మనం? 22/7. ఇది పై వాల్యూ. పై మనకి ఏడే పంపించిన 22/7 తీసుకోవాలి. ఇప్పుడు ఒక క్వశ్చన్ తీసుకొని మీకు అర్థమయ్యేటట్టు చెప్తా చూడండి. ఒక క్వశ్చన్ రేడియస్ 6 ఇచ్చే మనం ఏరియా ఆఫ్ సర్కిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా ఈజ్ ఈక్వల్ టు 2π r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ పై అంటే 22/7 22/7 ఇంటూ r స్క్వేర్ అంటే 6 స్క్వేర్ 22 ఇంటూ 22/7 ఇంటూ 6 స్క్వేర్ అంటే 36. ఇప్పుడు మనం ఇవన్నీ పైన అన్ని మల్టిప్లై చేసి దీని అందరు డివిజన్ చేసేయాలి. ఇప్పుడు పైన అన్ని మల్టిప్లై చేసి 7 తోటి డివిజన్ చేస్తే ఎంత? పైన అన్ని మల్టిప్లై చేస్తే 7 వస్తుంది. ఈ 2 డివిజన్ చేసేసి ఎంత మనకు ఆన్సర్? 8 సెంటీమీటర్. అర్థమైందా? ఇంతే ఏరియా ఆఫ్ సర్కిల్ 2π r స్క్వేర్. దీని ఫార్ములా దానిలో సబ్స్టిట్యూట్ చేసేసి మల్టిప్లికేషన్ కింది దాంతో డివిజన్ చేసేసి మనకి ఏరియా ఆఫ్ సర్కిల్ వచ్చేస్తుంది. ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా చూడండి. టూ తీసుకున్నాం రేడియస్, సింపుల్ అయిపోతుంది. మీకు కూడా మంచిగా అర్థమవుతుంది. 2 ఇంటూ 22/7 ఇంటూ r స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 2 ఇంటూ 22/7 ఇంటూ ఇది 4. అంతేనా కదా? 4 ఇంటూ ఇది చేసేసి ఎంత? 88/7. 2 ఇంటూ 88/7 ఇది చేసేసి ఎంత? 176/7. ఇది దీన్ని ఏరియా, అది దాని ఏరియా. అంతే. ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియోలో పెరిమీటర్ గురించి డిస్కస్ చేద్దాం. పెరిమీటర్ ఆఫ్ సర్కిల్ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్, పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్, పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను.